ప్రియమైన దేవుని జనంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకందరికీ వేల కోట్ల మీ అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవాతి దేవునికి వేల కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనలు 61వ అధ్యాయం, 62వ అధ్యాయం. ఇవి రెండు మన తెలుగు పరిభాషలో చెప్పుకుంటే ఇవి జంట కవులులాగా కనపడతా ఉన్నాయి. ఈ 61వ అధ్యాయం, 62వ అధ్యాయం. ప్రియమైన దేవుని జనాంగమా, జాగ్రత్తగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నము చేయండి. ఈ 61వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 8 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 8 వచనాలు ఉన్నాయి. 62వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 12 వచనాలు ఉన్నాయి. దావీదు రచించిన ఈ కీర్తన, దావీదు యెదూతును అను రాగం మీద పాడదగినది 62వ కీర్తన. 61వ కీర్తనేమో తంతి వాయిద్యములతో పాడదగినది. దావీదు రాసిన ప్రతి దానికి ఒక తాళం ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక చక్కని నడవడిక ఉంటుంది. రాసిన ప్రతి పదాలకు కూర్పు ఉంటుంది. మీరు ఏ అధ్యాయం అన్నా చూసుకోండి, రాగయుక్తముగా తాళయుక్తముగా పాడదగినది అని రాస్తాడు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీంట్లో అబ్షాలోము తిరుగుబాటు సమయంలో ఈ కీర్తన వ్రాసాడని పండితుల అభిప్రాయం గలదు. 2 సమూయేలు 17వ అధ్యాయం 21 నుంచి 29 వరకు చూస్తే, 2 సమూయేలు 17వ అధ్యాయం. అమ్మా, అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి వారు వేరు దాటి పోయెనని వారితో చెప్పెను గనుక వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అమ్మ 17 కదా, 17 21 నుంచి 29 వరకేనా? 21 నుంచి 29 వరకు. అది వారు వెళ్ళిన తర్వాత యోనాతానును అహిమయస్సును బావిలో నుంచి బయటికి వచ్చి దావీదు దగ్గరికి పోయి అహితోపేలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి, నీవు లేచి త్వరగా నది దాటవలసి ఉంది అని అతనితో చెప్పగా, దావీదు అతని దగ్గర నున్న జనులంతా లేచి యోర్దాను నది దాటారు. తెల్లవారినప్పటికీ నది దాటక ఉన్నవాడు ఒకడును చదువమ్మా. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన గాడిదకు గంట కట్టి తన ఊరునున్న తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చచ్చిపోయాడు. మహనయమునకు రాగా
సైన్యాధిపతిగా నియమించెను. అబ్షాలోమును ఇశ్రాయేలును రబ్బా పట్టణపు వాడైన నాహోషు కుమారుడు షోబి లోదెబారు ఊరివాడినైన అమ్మియేలు కుమారుడు మాకీరును రోగేలీము ఊరివాడైన గిలాదీయుడనైన అరణ్యములో జనులు అలసిన వారే ఆకలిని దప్పికొని ఉంటారని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు పిండి వేసిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుగాయలు, పేలలు, తేనె, దావీదు అతని దగ్గరున్న జనులు భోజనం చేయడానికి తీసుకొని వచ్చారు. చాలు, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. ప్రేంగల్ తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, అద్భుతమైన, అద్వితీయమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాతో, మాతో, ఇక్కడ కూర్చున్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని, ఇదిగో నైనా నన్ను విరిచి కాల్చి, ఇదిగో నైనా నీ రెక్కల చాటున దాచి నీ ముఖ దర్శనమే కనిపిస్తూ మీరు నాతో మాట్లాడమని, దేవా నైనా నా జ్ఞానం సరిపోదు, నీ జ్ఞానం చేత, నీ ఆత్మ చేత నింపమని ప్రార్థన ఆలకించమని ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు హృదయాన్ని కృంగదీసిన ఆ సమయాల్లో దేవుడు సంరక్షకుడుగా, ఆశ్రయముగా తనకెప్పుడు ఉంటాడని దృఢ నిశ్చయముతో దావీదు ఒక దృఢ నిశ్చయముతో ఉన్నాడు. ఇదిగో ఈయన ఎవరికి ఆశ్రయంగా ఉంటాడో, ఏ విధంగా ఆశ్రయంగా ఉంటాడో, ఇదిగో ఎవరెవరికి ఆశ్రయంగా ఉంటాడో, ఎవరెవరికి మేలు చేస్తాడో, మేలు చేసేవారు ఏ విధంగా ఉంటారో, ఆయన ఏ విధమైన మేలు చేయడానికి ఇదిగో తన ప్రజల పక్షాన్ని నిలబడతాడో, ఆ నిలబడినప్పుడు ఆయన సహాయం చేసినప్పుడు ఆయన ఎవరెవరికి ఎటువంటి సహాయం చేస్తాడో తెలియపరుస్తూ రాసిన కీర్తన ఏదైనా ఉందంటే 61వ కీర్తన. ఆయన శ్రమల్లో ఆదుకుంటాడని, ఇదిగో ఆయన బహు బాధల్లో ఆదుకుంటాడని, తరమబడుతున్నప్పుడు ఆదుకుంటాడని, ఇదిగో ఆకలిగా ఉన్నప్పుడు ఆకలిని తీరుస్తాడని, ఇదిగో తన ప్రజల పక్షాన అనేక మందిని ఇదిగో ఆయనే ఉండి దగ్గరుండి యుద్ధం చేస్తాడని ఒకడు దావీదుకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఇదిగో అతను ఊరిలో దావీదు యొక్క జనము పడలేదని ఇంటికి పోయి ఇల్లు చక్కదిద్దుకొని ఏం చేశాడంట, ఉరి పోసుకొని చచ్చిపోయాడంట. దావీదు చంపలా, ఓడే చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డనా, దావీదు పక్షాన దేవుడు చేస్తున్న కార్యాలు, దావీదు పక్షాన దేవుడు నిలబడుతున్న విధి విధానం ఇదిగో మనకు చక్కగా కనిపిస్తూ ఉంది. అనేకమైన వాటితో దేవుడు ఆయన పోషిస్తున్న విధానము కూడా ఇదిగో ఈ 2వ సమూయేలు 17వ అధ్యాయంలో కనపడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరెవరికి తోడుగా ఉంటాడు, దేవుడితో గడిపే బిడలు, దేవుడితో జీవించే బిడలు, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ ఉద్దేశాలు ఏ విధంగా ఉంటాయి చూడండి. బైబిల్ ఇలా చెప్తా ఉంది. ఎవరికి ఆశ్రయం అంటే ఆయన చూడండి, 61వ అధ్యాయానికి రండి, 3వ వచనం ఒకసారి చదవండి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, అమ్మా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటేవి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చేతులు ఎత్తట్లేదే, హల్లెలూయా. చూడండి, ఆయన ఎలా ఉన్నాడంట, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట
బలమైన కోట. ఏం కోట అంటే ఇది? బలమైన కోట. అంటే బలమైన కోట అంటే చెప్పాలా? ఏంది బలమైన కోట అంటే? బలమైన కోట అంటే ఏంది? చిన్న ప్రశ్నేగా. ఏందంట? ఎత్తైన కోట. ఇంకా చెప్పాలా? దాంట్లో ఎవరు ప్రవేశించలేరు. ఇంకా చాలా చెప్పాలా, చాలా ఉన్నాయి. దాన్ని ఎవరు పడదోయలేరు. ఇంకా విశ్వాసులు ఆలోచించాలి. ఏంది బలమైన కోట అంటే? ఏంది బలమైన కోట? దాన్ని ఎవరు కూడా పగలగొట్టలేరు. శక్తి కలిగినది. భలే మాట. ఏందంటే అది శక్తి కలిగినది, బలమైన కోట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఈయన బలమైన కోటగా ఉంటాడంట? చెప్పాలా? శత్రువులకు ఈయన బలమైన, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, నా శత్రువుల ఎదుట బలమైన కోట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఏది శత్రువో నాకు తెలీదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు శత్రువుగా ఉంటారు కదా. కొంతమందికి బంధువులు శత్రువులుగా ఉంటారు. కొంతమందికి ఇంకా స్నేహితులే శత్రువులుగా ఉంటారు. ఇంకా చెప్పాలా, బంధువులే శత్రువులుగా ఉంటారు. కొంతమందికి భార్యే చెప్పాలా. ఆ నుంచి చెప్తున్నారు పురుషులు భార్య అన్న వెంటనే. కొంతమందికి భర్తలే చెప్పాలా శత్రువులుగా ఉంటారు. ఎంత నవ్వుకుంటే చెప్తారు శత్రువు, భర్త శత్రువు లోపలికి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసకి శత్రువు అనేది మనిషో లేకపోతే బంధువులో లేకపోతే ఇంకేదో కాదు, కానీ కంటికి కనిపించిన ఒక అపవాది ఉన్నాడు. ఏంది? కంటికి కనిపించని అపవాది. వాడు ప్రతి క్రైస్తవుడికి శత్రువే. హల్లెలూయా. వాడు ఒక్కొక్కసారి మనల్ని ధనము మీద ఆశ కలిగి ధనాన్ని మనకు శత్రువుగా మారుస్తాడు. కొన్నిసార్లు ఇదిగో మన శరీరాన్ని వాడి ఆధీనంలో చేసుకొని శరీరమే మనకు శత్రువుగా మార్చివేస్తాడు. మార్చలేదా? చాలామంది శరీరంలో పడిపోయారు. ఈ శరీరం వల్ల కాదు, శరీరాన్ని వాడు వాడుకుంటాడు, దాంట్లో పడేస్తాడు. ఇదిగో ఎన్ని కార్యాలు వాడి ద్వారే జరుగుతున్నాయి. ఆయన అంటున్నాడు, నేను ఏమన్నాడు? చదవండి ఆ మాట. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. బలమైన కోట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అంటున్నాడు ఒక మాట ఇక్కడ చూడండి, 4వ వచనం చదవండి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుణ్ణి ఎరిగిన బిడ్డలంట, దేవునితో జీవించే బిడ్డలంట ఎక్కడుంటారంట? ఏడుంటారంట? చెప్పాలా? దేవుడు ఆశ్రయముగా ఉన్న బిడ్డలు, దేవుడే బలమైన కోటగా ఉన్న బిడ్డలు ఎక్కడుంటారంట? ఎక్కడుంటారంట? అక్కడ రాయబడింది 4వ వచనం చదవండి. దేవుని గుడారం. అంటే మనకు గుడారాలు లేవా? మనకు ఉన్నాయా లేవా గుడారాలు? ఒక్కొక్కరు 40 లక్షలు, 50 లక్షలు, కోటి, ఇవన్నీ గుడారాలు కదా. ఒకరు పూరు గుడిసెలో ఉండేవాళ్ళు, ఇన్ని గుడారాలు కదా. కానీ దావీదు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడంటే చెప్పాలా, దేవుని గుడారములో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని గుడారం. అయ్యా దావీదు గారు, నీకు ఇల్లు లేదంటే ఇల్లు ఉంది, నీకు ప్యాలెస్ లేదంటే ప్యాలెస్ ఉంది, ఇదిగో నీకు డబ్బు లేదంటే డబ్బు ఉంది.
అయితే నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? పెద్ద పెద్ద లాడ్జీల్లో ఉండాలనుకుంటున్నావా? లేకపోతే పెద్ద పెద్ద భవంతులో ఉండాలనుకుంటున్నావా? నువ్వెక్కడ ఉండాలనుకుంటున్నావు అంటే ఆయన అంటున్నాడు, ఏడుండాలంట? దేవుని గుడారం. దేవుని గుడారం. ప్రియమైన విశ్వాసి, మీకందరికీ కావాల్సింది ఏం తెలుసా? దేవుని గుడారం. దేవుని గుడారం. దేవుని గుడారములో నివసించు వారికి ఏం కలుగుతుందో తెలుసా? చూడండి, యోహాను 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ఆ 15వ అధ్యాయం మళ్ళీ బాగా చదవాలి. పెద్ద చదువక్క, మైక్ తీసుకోక్క. మైక్ ఎక్కడుంది? మైక్ ఎక్కడుంది? ఇక్కడ ప్రసన్న దగ్గర చదువు తీసుకో. ఆన్ చేయ పాప, ఆన్ చేసి అక్కకి చదువుండి. నా యందు మీరును, నా యందు మీరు, మీ యందు నా మాటలను, మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల, నిలిచి గాని ఉంటే మీకేది ఇష్టమో అడుగుడి, మీకేది ఇష్టమో అడుగుడి అని మీకు అనుగ్రహింపబడును. మీకు అనుగ్రహింప. చాలు. మరి ఏం చేయాలంట? దేవుని గుడారంలో ఉండే వాళ్ళు ఏం చేయాలంట? ఆయన యందు నిలిచి ఉండాలట. ఏం చేయాలా? నిలిచి ఉండాల. ప్రియమైన దేవుని వెళ్ళరా, క్రైస్తవ విశ్వాసి, నువ్వు ఎవరి యందు నిలిచి ఉన్నావు? ఈరోజు నా ప్రశ్న. నువ్వు దేనిలో నిలిచి ఉన్నావు? ఎవరి కోసం నిలిచి ఉన్నావు? నీ జీవిత పరిమాణం, నీ జీవిత విధి విధానం ఎవరితో నిలిచి ఉండాలని కోరుకుంటున్నావు ఈరోజు? ఇదిగో, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నేను వారితో నిలిచి ఉంటా, నేను వీళ్ళతో నిలిచి ఉంటా, నేను ఇదిగో ఫలానా వాళ్ళతో నిలిచి ఉంటా, ఎల్లకాలం నా భర్త నాతోనే ఉంటాడు, ఆయనతోనే ఉంటా, ఎల్లకాలం నా భర్త నా భార్య నాతోనే ఉంటుంది, నేను ఆమెతోనే ఉంటా, ఇదిగో నాకు దేవుడు 3-4 పిల్లకాయలు ఇచ్చినాడు, నేను వాళ్ళతోనే ఉంటా. ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతము కాదు. ఈ విషయం ఎవరు గమనించారంటే దావీదు గమనించాడు. ఎవరు గమనించారు? ఇది దావీదు గమనించాడు. దావీదుకి ఈ విషయం బాగా తెలుసు. ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు, అందరూ పోయేవాళ్ళే. ఎవరితో నిలిచి ఉన్నా ఇదిగో నేనన్నా మిగిలిపోవాల్సిందే, ఆమన్నా మిగిలిపోవాల్సిందే, లేకపోతే ఆయనన్నా మిగిలిపోవాల్సిందే, లేకపోతే ఆమన్నా మిగిలిపోవాల్సిందే, ఎవరో ఒకరు మిగిలిపోవాల్సిందే. ఎవరితో జర్నీ పూర్తిగా కొనసాగింపబడదు. మన జీవితం, నా జీవితం సగం వరకు ఆగిపోవాల్సిందే. అది 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయితే ఉండొచ్చు, ఎట్టకేలకు ఆగిపోవాలా? అందుకనే నేను ఎవరితో నిలిచి ఉండాలనుకుంటున్నానంటే దేవునితో నిలిచి ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు నేను అంటాను, దావీదు గారు, ఇదిగో నువ్వు దేవునితో నిలిచి ఉండాలనుకుంటున్నావు కదా, అది కొనసాగద్దా అంటే ఆయన అంటాడు ఇట్లాగా, ఇదిగో ఈ భూమిలో ఉన్నను, ఈ భూమిలో నేను లేకపోయినను, భూమిలో ఉన్నా భూమిలో లేకపోయినా ఈ సహవాసం ఉందే, దేవునితో ఉండే సహవాసం, దేవునితో నిలిచి ఉండే సహవాసం, ఇది శాశ్వతం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దావీదు అంటున్నాడు, నేను ఆయనతో, ఆయన గుడారములో నేను నివసించాలి అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గుడారములో నిలిచి ఉండాలి అనుకునే వారికి ఆయన కొన్ని బాధ్యతలు అప్పచెప్తాడు. ఏం చెప్తాడు ఆయన? కొన్ని బాధ్యతలు అప్పచెప్తాడు. అందుకనే పరిగెత్తుకుంటా ఇలా చెప్తా నేను, దేవునికి ఒక మనసు కలిగింది. ఆ మనసు ఎవరితో పంచుకోవాలి అని అనుకుంటున్నప్పుడు దేవునికి గుర్తొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలుసా? చెప్పాలా? దావీదే. దేవునికి మొట్టమొదటిగా గుర్తొచ్చిన వ్యక్తి ఎవరు తెలుసా? దావీదే. ఎవ్వరికి చెప్పలా ఆయన,
ఒక మాట ఏమని తెలుసా? నా కొరకు నీవు ఒక మందిరాన్ని కట్టిస్తావా? ఎవరితో అన్నాడా? మోషేతో అన్నాడా? అబ్రహాముతో అన్నాడా? లేకపోతే నోవాహుతో అన్నాడా? అల్లా. దావీదుకి ఒక మనసు ఉంది. ఏం మనసు తెలుసు అది? నేను ఆయన గుడారంలో ఉండాలా, నేను ఆయనతో ఉండాలా, నేను ఆయన సన్నిధిలో ఉండాలా, నేను ఆయనతో ఉండాలా. ఈ మనసు కలిగి ఉన్నాడు కాబట్టే దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు, నా కోసం ఒక మందిరాన్ని కట్టిస్తావా? వా! అనేక సార్లు మనిషి దేవుణ్ణి కోరికలు కోరతాడు కదా. నాకు అది కావాలా, ఇది కావాలా, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య ఉంది, నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా కుటుంబంలో ఇదిగో మనశ్శాంతి లేదు, ఇదిగో మా కుటుంబంలో పలావానికి శరీరక ఇబ్బంది, ఇదిగో నా భార్యకి ఈ ప్రాబ్లం, నా భర్తకి ఈ ప్రాబ్లం, నా కుమార్తెకి ఈ ప్రాబ్లం ఉన్నాయి. అయ్యా ఎవరు చెప్పుకోవాలి తెలియక నీకు చెప్పుకుంటున్నానయ్యా అని మనిషి దేవుని ముందు గోజాడడం, బ్రతకడం మనం చూస్తాం. కానీ మనిషి దేవుని అనేకమైన కోరికలు కోరుకుంటాడు. కానీ దేవుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక కోరిక కోరుకున్నాడు. ఏం తెలుసా? నా కొరకు నీవు ఒక మందిరము కట్టిస్తావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసి ఈ స్థాయికి చేరుకోవాలా. ఏ స్థాయి తెలుసా? దేవుడు నిన్ను కోరుకునే స్థాయికి చేరుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, దేవుడు నిన్ను ఈరోజు ఒక కోరిక కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఈరోజు ఒక కోరిక కోరుకుంటాడేం తెలుసా? నీ హృదయాన్ని, ఇప్పుడు దాకా ఎట్టుందో నాకు తెలీదు, నాకు సంబంధం లే, నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నేను నీతో ఉండాలనుకుంటున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ ఈకుండా నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకని కీర్తనకారుడు 27వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగా, దానిని నేను వెతుకుచున్నాను. చాలు. ఏమడిగాడంట ఈయన? ఒక వరం. దానిని ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు చదవబాకమ్మా, ఇంకా మళ్ళీ నేను చదివినప్పుడు చదువు. ఇప్పుడు మనము కూడా దేవుని యొద్ద అనేక వరాలు అడుగుతాం. అడగమా? ఏమని అడుగుతాం? ఇప్పుడు విజయ్నే నేను అడుగుతా, విజయ్ నువ్వు దేవుని దగ్గర వరం ఆడాలనుకుంటున్నావు, ఏం వరం? విజయ్ ఇలా చెప్తాడు, అన్నా నాకు మంచి, అది నువ్వు అనుకుంటున్నావు. ఇంకో మాట, అన్నా నాకు మంచి భార్య కావాలన్నా, మా అమ్మని బాగా చూసుకోవాలా, నన్ను బాగా చూసుకోవాలి. అది వాళ్ళ అమ్మ చెప్పింది ఉద్యోగం అని. నేను విజయ్ని అడిగా. ఆ తర్వాత సంపూర్ణకు అడుగుతా, అక్క నీకు ఏం కావాలక్క? నా కుమారుడికి మంచి ఉద్యోగం కావాలా. కానీ నీ కుమారుడు అట్టు అడగట్లేదే. ఊరనేలు విజయ్, నీ కుమారుడు అట్టు అడగట్లేదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడంట నేను దేవుని దగ్గర ఒక వరం అడిగితేని ఆ వరం కోసం ఏం చేస్తున్నాడంట? వెతుకుతున్నాను. వరం కోసం వెతుకుతున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని అడిగాడంట ఆయన? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించటానికి నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసించగోరుతున్నాను. అది వరం. ఏం వరం అంటది? నీ మందిరములో నివసించాలని వరం, నీ ప్రసన్నతను నేను చూడాలని వరం, నీ సన్నిధిని నేను అనుభవించాలని వరం,
ఇదిగో అడగడమే కాదు, దాన్ని వెతుకుతున్నాడట. క్రైస్తవ విశ్వాసి, ఇంకా ఈ లోక సంబంధమైన వరాలు మనకెందుకు? అవి కావాలా, ఈ కావాలా? దేవా, నీ ప్రసన్నతను చూడాలని నాకు వరం కావాలా. చదువు మళ్ళీ ఆ మాట. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. ప్రసన్నత చూడాలని, ఆయన సన్నిధిని అనుభవించాలని, ఆయన మందిరములో కూర్చొని ఆయన వాక్య ధ్యానం చేయాలని నేను వరం కోరుతున్నాను. దేవుణ్ణి అడుగుతున్నానంటే దేవుడు అంటున్నాడు, నీకు బాగానే ఉందమ్మా, ఇద్దరు బాబాకండి నేను అని ఆయన అడుగుతా ఉంటే, దేవుడు వచ్చి దావీదుని అడిగాడంట, దావీదు నాకు ఒక మందిరాన్ని నీవు కట్టిస్తావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నన్ను అడగడానికి నేను ఏ పాత్రుడినయ్యా? యాడో గొర్రెలు కాసుకున్నామని తీసుకొని రాజు చేసేసావు, ఉన్నతమైన స్థితిని కల్పించావు, రాజ్యానికి రాజుగా కింగ్గా నన్ను చేశావు. ఒక్క మందిరాన్ని నువ్వు కట్టించమంటుంటే గుండెలు అవిసిపోతున్నాయ్యా ఈ మాటకి. ఆయన అడగడం కూడా, నేను ఒక మాట చెప్పనా, 40 సంవత్సరాలు దావీదు 40 సంవత్సరాలు నేను ఉంటే, ఇజ్రాయిల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వస్తే, ఇదిగో వాళ్ళు పాకలో వేస్తే పాకలో ఉన్నా, వాళ్ళు గుడారాలు వేస్తే గుడారంలో ఉన్నా, వాళ్ళు చిన్న టెంటులు కట్టుకుంటే టెంటుల్లో ఉన్నా, వాళ్ళు ఎక్కడ నిద్రపోతుంటే నేను కూడా అక్కడే వాళ్ళతో గడుపుతూ ఉన్నా. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నిలిచిపోయా. 40 సంవత్సరాలు నాకు మందిరం లేదు. వాళ్ళు ఏ ఎడారిలో ఉంటా, ఎడారిలో ఉన్నా, వాళ్ళు ఎక్కడ గడిపితే నేను అక్కడ గడిపాను. దావీదు, నీకు ఒక విషయం తెలుసా? 40 సంవత్సరాలు నేను వాళ్ళు పస్తు పెట్టలేదు. ఏందంట? 40 సంవత్సరాలు పస్తు పెట్టలా. వాళ్ళు మాంసం అడిగితే మాంసం ఇచ్చా, వాళ్ళు ఏవి తినాలనుకుంటే అది తిన్నారు. పరలోకంలోని దూతలు తినే మన్నాను వాళ్ళకి ఇచ్చా. ఏది ఇది ఆశ్చర్యపడుతూ చూశారు, కమ్మగా తిన్నారు. అయితే ఏం జరిగిందంటే దావీదు, వాళ్ళేమో పెద్ద పెద్ద ఇల్లు కట్టేసుకున్నారు. ఏం చేశారంట? పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద ఇల్లు కట్టేసుకున్నారు. నాకు ఇల్లు లేదు దావీదు, కట్టిస్తావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అడిగిన ఒక కోరిక, నా కోసం మందిరం కట్టించు. దావీదు కోరిక ఏం తెలుసా? నేను ఆయన దగ్గర ఒక వరము కోరుకుంటుని, దానిని నేను వెతకతా ఉన్నాను. ఏం తెలుసా? ఆయన మందిరములో నేను ఉండాలని, ఆయన వాక్యాన్ని నేను ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది అంతకు మించి నాకు ఇంక ఈ లోకంలో ఏం అవసరం లేదు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని గుడారములో సమృద్ధి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గుడారములో సమాధానం ఉంది. ఏముంది దేవుని గుడారంలో? సమాధానం ఉంది. హల్లెలూయా. దేవుని గుడారములో సమస్యకు పరిష్కారం ఉంది. హల్లెలూయా. ఏముంది? దేవుని గుడారములో సమస్యకు పరిష్కారం ఉంది. దేవుని గుడారములో సమాధానం ఉంది. దేవుని గుడారములో ఇదిగో సమృద్ధి ఉంది. దేవుని గుడారములో సమస్యకు పరిష్కారం ఉంది. దేవుని గుడారములో ప్రసన్నత ఉంది. దేవుని గుడారములో ఆయన వాక్యము ధ్యానించే ఇదిగో మనస్సు కలిగిన వాడై దేవుని గుడారంలో కనిపెట్టుకునే స్థితిలోకి దావీదు భక్తుడు వచ్చేస్తా ఉన్నాడు. నీకు సమాధానం కావాలన్నా, నీకు సమృద్ధి కావాలన్నా, నీ సమస్యకు పరిష్కారం కావాలన్నా, ఇదిగో ఆయన ప్రసన్నతను నువ్వు అనుభవించాలన్నా,
నువ్వు ఉండాల్సింది అక్కడ తెలుసా? దేవుని మందిరంలో. దేవుని మందిరం అంత ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, నువ్వు దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నావా? ఇదిగో, ఇష్టపడితే ఆయన కోరిక ఏదో నీకు చెప్పుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక అద్భుతమైన విషయం ఈరోజు మీతో చెప్పమంటారా? ఇది మీరు రాసుకోవాలి హృదయాల మీద. దేవుణ్ణి మనం కోరికలు కోరుకోవడం కాదు. దేవుడు మనల్ని ఈ కోరిక నా కోసం నెరవేరుస్తావా అని దేవుడు మనల్ని అడిగేటట్లు మనం ఉండాలి. ఏం చేయాలా? దేవుడే మనల్ని అడిగేటట్లు మనం ఉండాలా. అమ్మా, ఇదిగో నా కోసం ఇది చేస్తావా? తమ్ముడు, ఇదిగో మై సన్, నా కుమారుడా, నా కోసం ఇది చేస్తావా? ఓ మై డాటర్, ఇదిగో నా కోసం ఇది చేస్తావా? చేయగలవా? అందరికీతో చెప్పుకోడాయన, ఎవరు పడితే వాడితో మాట్లాడాయన, ఎవరికైతే ఆయన దగ్గర గడపాలని ఉంటుందో వారితోనే మాట్లాడతాడు ఆయన. ఇదిగో వారి మీద ప్రత్యేక దృష్టి ఆయనకి. అందుకని అంటాడు దావీదయ్యా, దేవునితో సహవాసము చేయు వారికట. చూడు, 1 యోహాను 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు ఒక మాట రాయబడి చదవంటగటగా. 1 యోహాను 1వ అధ్యాయం. అమ్మా, 1 యోహాను 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచితినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు మేము తెలియపరుస్తున్నాము. మాతో కూడా మీకును ఏందంట? ఇప్పుడు చెప్పాలా? మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. చాలు. మేము చూసిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము అంటూ ముందు మాటలో ఒక మాట అంటాడు, మేము తాకిన దానిని. లేదా చదవమా పైన మాట, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. అది కాదమ్మా, ఆ సహవాసం పైన ఉంటుంది ఈ మాట. అమ్మా, మేము ఏది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో. ఇప్పుడు చెప్పాలా? మా చేతులు దేనిని ఏమి తాకిని అంట? వీళ్ళ చేతులు ఏమి తాకిని అంట? ఎవరిని తాకిని అంట? ఎవరిని తాకిని అంట? ఎవరు మాట్లాడుతున్న మాట? యేసయ్యని వాళ్ళ చేతులు ఏం చేసినాయి అంట? తాకిని అంట. తర్వాత మళ్ళీ రెండు పదాలు ముందు చదువమ్మా. ఇంత చదివో. ఏది విన్నామో, ఏది కన్నులారా చూసామో, ఏది నిదానించి అబ్జర్వేషన్ చేసి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెను. ఇప్పుడు చదువు పాప. దేనితో సహవాసము. మూడో వచనం చదవండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఎవరితో ఉన్నారంటే దేవునితో సహవాసం చేస్తున్నారు. ఎవరితో సహవాసం చేస్తున్నారు? దేవునితో సహవాసం చేస్తున్నారు. ఈయన ఎవరని
రాయబడింది. ఈయన్ని చూచారంట, ఈయనని తాకారంట, ఇంకా ఈయన్ని కనుగొన్నారట, ఇంకా ఇంకా నిదానించి చూచారంట. మేము ఆయనతో సహవాసం చేశాము, ఇదిగో ఆయన గురించి మీకు మేము బోధిస్తూ ఉన్నాం. ఏమని తెలుసా? మీరు కూడా ఆయనతో ఏం చేయాలంట? సహవాసము చేయాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి టక. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనల్ని ఏం చేశాడంట? ఆయన పిలిచాడట. దేనికి పిలిచాడంట? చెప్పాలా? దేనికి పిలిచాడంటయా? దేనికి పిలిచి అమ్మ వెనకున్న వాళ్ళు దేనికి పిలిచాడంట ఆయన? చెప్పాలా? సహవాసము చేయడానికి పిలిచి, అంతకుమించి మనకి దేనికి అయినా. ఇప్పుడు నేనంట పెద్ద ధనవంతుడైన స్నేహితుడితో సహవాసం చేస్తున్నాం అనుకో, వాడు మనకి ఏం చేస్తాడు? మంచోడైతే, మనం పేద పరిస్థితుల్లో ఉన్నాం, మన స్థితిగతులు బాగలేవు, ఏం చేస్తాడు? ఏం సహాయం చేస్తాడు? చెప్పాలా? డబ్బు సహాయం చేస్తాడు. చాలా ప్రేమించేవాడు అనుకో, వాడు కడుపులోని తీసిపెట్టేంత ప్రేమ ఉంది, అలాంటి వాడితో సహవాసం చేస్తున్నావు అనుకో, వాడు మనకి ఏం పంచుతాడు? నిజమైన ప్రేమను పంచుతాడు కదా. నిజమైన ప్రేమ పంచుతాడు, చాలా మంచిది. అయితే దేవుడితో సహవాసం చేస్తే, మనతో సహవాసం చేయడానికి ఎవరికి ఇష్టమై ఉంది? దేవునికి ఇష్టమై ఉంది. మనతో సహవాసం చేసేది ఎవరు? ఇప్పుడు నేను ఒక ధనవంతుని ఇలా పిలిచాను, రే నేను అంటే నా స్నేహితుడు రా, చిన్నప్పటి నుంచి నాతో స్నేహం చేయరా అంటే, వాడిని ఒకవేళ నేను కొంచెం అటు ఇటు స్నేహితుని అనుకో, దేని గురించి వాడిని నేను ప్రేమిస్తున్నట్లు? దేని గురించి వాడిని ప్రేమిస్తున్నట్టు? డబ్బు గల్లోడితే నేను స్నేహం చేస్తున్నాను. దేని గురించి నేను వాడిని ప్రేమిస్తున్నట్టు? డబ్బు కోసమే ప్రేమిస్తున్నాను. ఒకడికి 10 ఇళ్ళు ఉన్నాయని నాకు తెలుసు, ఒరే నీకు 10 ఇళ్ళు ఉన్నాయిరా, భలే గట్టినవురా, ఒక ఇల్లు ఖాళీగా ఉందిరా పదే చెప్తున్నాను. నేను ఒక పెద్ద పూరు గుడిసెలో ఉంటున్నాను, ఏమని అడుగుతున్నట్లు వాడి దగ్గర? చెప్పాలా? ఆ ఇల్లు ఏం చెప్తారో, ఆ ఇల్లు కోసం అంట. నిజమే, ఆ ఇల్లు కోసమే, అంతేనా? ఇంకంతకు మించి ఏమైనా ఉందా? ఒకడికి చాలా డబ్బు ఉంది, విస్తారమైన డబ్బు ఉంది, డబ్బు కలిగిన వాడిని నేను ప్రేమిస్తున్నాను అనుకో, వాడితో స్నేహం చేసి, అమ్మ నిద్రపోబా కానీ నా సాయి చూడండి, హల్లెలూయా హల్లెలూయా, నిద్రపోతే లేచి పాట పాడిస్తా. చెప్తున్నా, నిద్ర నువ్వు పోయారనుకో, అమ్మ లేచి పాట పాడండి అమ్మని. నిద్ర పోయారంటే ప్రార్థన చేపిస్తా, పాట పాడేస్తా. ఓకే, ఇప్పుడు బాగా డబ్బు కలిగిన వాడిని నేను ప్రేమించాను అనుకో, నేను దేనికోసం ప్రేమిస్తున్నట్టు అండి? ఎంతో కొంత సహాయం చేస్తారులే, వాడు ఎప్పుడు గోదేపు సహాయం చేస్తారులే. మనం ప్రేమించే వాళ్ళు అలా ఉంటారు కదా, స్నేహితులు కానీ ఇంకెవరైనా కానీ. కానీ ఇక్కడ ఒక మాట రాయబడింది, దేవుడు మనతో సహవాసం చెయ్యాలి అనుకుంటాడంట. ఎవరంట? మళ్ళీ చదువు ఆ మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చదువమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. చాలు. ఇప్పుడు ప్రభువైన క్రీస్తు సహవాసానికి ఎవరిని పిలుస్తున్నాడు? మనల్ని. ఏముందని మన దగ్గర పిలుస్తున్నాడు? అది ఆయన నమ్మదగినోడే, ఆయన డబ్బు ఉన్నాడే, ఆయన సత్యవంతుడే, ఆయనకి అన్నీ ఉన్నాయి, ఆయనకి లేనిది లేదు. ఇప్పుడు ఆయనతో సహవాసం చేయడానికి మనం ఎగపడాలా? ఆయన మనతో సహవాసం చేయడానికి ఆయన ఎగపడాలా? మనము ఆయనతో సహవాసం చేయడానికి ఎగబడాలా, ప్రాగుడాలా, పరిగెత్తాలా? ఇక్కడ అట్లేదు. ఆయన కుమారుడైన క్రీస్తు సహవాసం చేయుట కొరకై మళ్ళీ ఏం చేస్తానంట? ఆయన
ఇప్పుడు నీలో నాలో ఏమి చూశాడు? నువ్వేమైనా డబ్బు ఇస్తావా ఆయనకి? నువ్వేమైనా డబ్బు ఇస్తావా ఆయనకి? డబ్బు ఇచ్చే అంత పెద్దవాళ్ళమా? లేకపోతే నీ దగ్గర ఉన్న కుళ్ళు కుట్రలతో కలిగిన ప్రేమను ఆయనకి పెంచుతావా? ఆయన ప్రేమ ఉంది, నీ ప్రేమ నా ప్రేమ ఎంత? ఆయనకేమో నువ్వు ఇయ్యగలవా? దేవుని దగ్గర ఒప్పుకున్నదే నువ్వు ఇయ్యలేకపోతున్నావు. ఆఖరికి ఆయనకు నువ్వు ఇచ్చేదేంది? ఆయనకి నువ్వు ఎంత మాత్రం ప్రేమ పంచగలవు? ఆయనకి ఎంత మాత్రం నీ ఆస్తులు ఇవ్వగలవు? ఆయనకు నువ్వు ఇచ్చేదాని అంత రాను కాదు కదా. ఆయన స్థాయి వేరు కదా. ఈ భూమి మీద నీకు ఏదున్నా అది చిల్లి గవ్వతో సహా అయింది అని గుర్తుపెట్టుకోవాలా. నీ ఇల్లు కానీ, నీ ఆస్తులు కానీ, నీ ఉద్యోగం కానీ, ఇదిగో నీ వ్యాపారం కానీ, నీకున్న బర్రెలు కానీ, నీకున్న గొర్రెలు కానీ ప్రతిదీ అయిందని గుర్తుపెట్టుకోవాలా. నువ్వేమిస్తావు ఆయనకి? నీలో ఏమి చూసి సహవాసం చేయాలనుకుంటున్నాడు అది నాకు ఇప్పటికి అర్థం కాదే. ఇప్పటికి కూడా నాకు అర్థం కాదే. నాతో నువ్వు సహవాసం చేయడానికి నేనే పాటోని. నీ కుమారుడితో సహవాసం చేయడానికి నువ్వు మమ్మల్ని పిలిచావు కదా. మా స్థాయి ఎంత, మా బ్రతుకు ఎంత, మా స్థితిగతి ఎంత? మేము ఉదయం లేచిన కానించి బూది మాటలు, అబద్ధాలు, భయంకరమైన స్థితిలో మనం ఉన్నామే. మా బ్రతుకులు మారటం లేదే, మా జీవితాలు మారటం లేదే. ఎంత వాక్యం విన్నా అదే పాపపు జీవితంలో బ్రతుకుతున్నావే. నీవు మాతో సహవాసము చేయడానికి మేమెంతటి వాళ్ళం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందులోనూ అర్హత లేదు మనకు. మాతో సహవాసం చేయి, మాతో ఉండు, మాలో ఉండు, మా దగ్గరికి రాని మనం బ్రతి వాడుకోవాల్సింది పోయి తన కుమారుడితో సహవాసం చేయడానికి మనం పిలిచాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు. ఎంత గొప్ప మాట మాట్లాడాడంటే చూస్తారా? ఈ మాట అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. మీరు అపోస్తలుల బోధల యందును, సహవాసమందును, రొట్టె విడుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. వేటిలో ఉన్నారంటమ్మా ఎడతెగక? ఏ బోధ అంట ఇది? అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక యుంటిరి. ప్రతి క్రైస్తవ విశ్వాసి, ఈ భూమి మీద యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి క్రైస్తవ విశ్వాసి ఇదిగో అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలా. అంటే ఎడతెగక అంటే నువ్వు రక్షింపబడిన కాడ్నించే, ఆమేన్, నువ్వు బాప్తిసం పొందిన కాడ్నించే దేంట్లో ఎడతెక్క ఉండాలంట? అపోస్తలుల బోధలో ఎడతెక్క ఉండాలా. దేవునితో చేయు సహవాసముతో ఎడతెక్క ఉండాలా. ఇదిగో రొట్టె విరచడం, దేవుని శరీరం, దేవుని రక్తం పాలి భాగస్తులు అవ్వడంలో ఏముండాలా? ఎడతెక్క ఉండాలా. ప్రార్థించే విషయంలో ఏ విధంగా ఉండాలా? ఎడతెగక ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధిని మర్చిపోయావు? ఎడతెగక లేవు. ఎన్నిసార్లు దేవునితో సహవాసం నీకు తెగిపోయిందో చెప్పలేము. ఎన్నిసార్లు రొట్టె విరచడంలో, దేవుని శరీరంలో, దేవుని రక్తంలో పాలు భాగస్తులు అవ్వడంలో ఇదిగో ఎన్నిసార్లు నువ్వు నీ ఎడతెడుపు తెగిపోయిందో, ఎన్నిసార్లు నువ్వు ప్రార్థించడంలో ఎడతెగు తెగిపోయిందో నాకు తెలీదు. ఈడ అంటున్నాడు, మేము అపోస్తలుల బోధలోను, సహవాసములోను, ఇదిగో రొట్టె విరుచుటలోను, ప్రార్థించుటలోను మేము ఏ విధంగా ఉన్నాం?
ఎడతెగుక లేదు. ఎప్పుడు తెలుసా? యేసుక్రీస్తు నాకు ఆ రోజు దమస్కులో దర్శనమయ్యాడే. దమస్కులో దర్శనమయ్యి నా కళ్ళు పోయి, ఇదిగో ప్రవక్త వచ్చి నా కళ్ళు ఇచ్చాడే. ఆ రోజు నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఇదిగో ఈ నేటి వరకు నేను దేవునితోనే జీవిస్తున్నాను, దేవునితోనే సహవాసం చేస్తున్నాను. ఓ ప్రియ క్రైస్తవ జనాంగమా, ఇదిగో నువ్వు ఎన్నిసార్లు నీ ఎడతెడుపు తెగిపోయిందో, కట్ అయిపోయిందో నాకు తెలియదు. లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఇదిగో లోక స్నేహము దేవునితో వైరము. వారితో సహవాసం చేస్తే నువ్వు మోసపోతావు. కానీ దేవునితోను దేవుని పిల్లలతో సహవాసం చేస్తే ఇదిగో మోక్షరాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. మోక్షరాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఇంకా నువ్వు లోకంతో స్నేహం చేస్తూ ఉంటే బంద్ చేయి, ఆపుదాన్నిక, దానికి స్వస్తి పొలికిక, స్వస్తి పొలికిక, స్వస్తి పొలికిక. ఇదిగో నువ్వు ప్రేమిస్తున్న ప్రతిదీ ఈ లోకంలో అది దేవుని కంటే ఎక్కువ కాదు. గుర్తుపెట్టుకో. వాట్ ఎవర్ మేబీ, అదేదైనా ఏదైనా. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, అన్నదమ్ముల కన్నీరు కన్నీరు ఏరులై పారినా, అన్నదమ్ములే నీకై అలమటించినా. పాట చేస్తారమ్మా. బంధువులంతా బ్రతిమిలాడిన, ఆత్మీయులే అడ్డగించిన, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. ఫ్యాక్టరీలెన్ని ఉన్నా, మోటారు కారులెన్ని ఉన్నా, స్థలాలెన్ని కొన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, అందగాడివైనా ఆటగాడివైనా, అందని మాటకారివైనా, సిపాయివైనా కసాయివైనా, పికారివైనా ఏకాకివైనా, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, న్యాయకత్వమున్నా ఎంతటి ప్రేమతత్వమున్నా, విద్యావేత్తవైనా తత్వవేత్తవైనా, ఎంతటి శాస్త్రవేత్తవైనా, దియిష్టువైనా యతిష్టువైనా, మాకిష్టువైనా కోపిష్టువైనా, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డలా కన్నీరు ఏరులై పారినా, అన్నదమ్ములే నీకై అలమటించినా, కలవరించిన, బంధువులంతా ప్రతిమిలాడిన, ఆత్మీయులే అడ్డగించిన, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఇదిగో నేను చెప్తున్నా, మాయమవ్వాల్సిందే మనిషి ఎప్పటికైనా. ఈరోజు ఇప్పుడే మాట్లాడుతున్నా నేను, కొన్ని రోజులకి మాయమైపోవాల్సిందే. ప్రతి క్రైస్తవుడు కోరుకునేది ఏం తెలుసా? నైనా ఇక్కడ నేనుగా కళ్ళు మూస్తే నేను ఎక్కడ తెరవాలా? పరలోకంలో కళ్ళు తెరవాలా. నేను అంటాను, పరలోకంలో నువ్వు కళ్ళు తెరవాలంటే దావీదు యొక్క మనోభావాలు, అపోస్తలుడైన పౌలు యొక్క మనోభావాలు, యోహాను యొక్క మనోభావాలు నీలో ఉండాలి.
ఆయనతోనే సహవాసం, ఆయన మందిరంలో గడిపే భాగ్యం, ఆయనతో జీవించే భాగ్యం, ఆయన ప్రసన్నతను అనుభవించాలనే భాగ్యం. ఇదిగో ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని మందిరంలో ఉంది అని ఆయన సన్నిధిలో గడపాలనే తాపన నీకు ఉండాలా. దేవుని గుడారములో నివసించాలా, దేవునితో సహవాసము చేయాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 71వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదువుతారా? కీర్తనలు 71వ అధ్యాయం. అమ్మా, యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 61వ అధ్యాయం 3వ వచనానికి రండి. నేను దీని గురించే మాట్లాడుతున్నా, దేని గురించి నేను మాట్లాడలా. కీర్తనలు 61వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. నీవు నాకు ఆశ్రయమై ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. ఇదిగో దేవుణ్ణి ఆశ్రయిస్తున్న దావీదు భక్తుడు ఇక్కడ కనిపిస్తున్నాడు. చదువుతారా మళ్ళీ ఇప్పుడు 71:1. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూను సిగ్గుపడనీయబాక, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయబాక. దేవుణ్ణి ఆశ్రయించు వారికి, దేవుడుని ఆశ్రయించు వారికి భద్రత, దేవుణ్ణి ఆశ్రయించు వారికి క్షేమం తప్పకిస్తున్నాడు. ఇదిగో దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఎందుకు తెలుసా? నా ఆశ్రయం నీవే. ఇదిగో ఎందుకు తెలుసా? ఇదిగో నాయన, నా శత్రువుల బలమైన కోట నీవే. నాయన, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఇదిగో నేను నిన్ను ఆశ్రయిస్తే నాకేం కలుగుతుంది తెలుసా? నా శత్రువులు ఎదుట. మళ్ళీ చదువు 71:1 చదువు. 71:1 7:1 కూడా తీసి పెట్టుకోండి. 7వ అధ్యాయం 1 కూడా. నేను నువ్వు శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూను సిగ్గుపడనీయకుము. ఇప్పుడు చెప్తున్నాను, దేవుని శరణు మనిషి కోరుకుంటే వాడికి సిగ్గు ఉండదు. ఏముండదు? సిగ్గుపడనీయడు. అందుకని అంటున్నాడు, అయ్యా నిద్రపోపకండి, నా సాయ చూడండి. అందుకని కీర్తనలు 23వ అధ్యాయం అంట్లో ఒక మాట అంటాడు. ఏమంటే తెలుసా? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచితివి, నూనెతో నా తల నీవు అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు నీ కృపాక్షేమాలే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవుని మందిరంలో నివాసము చేస్తే శత్రువుల ఎదుట భోజనం. అబ్బా, ఇదిగో తల మీద తైలాభిషేకం. శత్రువులు ఏంది? మందిరంలో నివాసము చేస్తే శత్రువుల ఎదుట భోజనం ఏంది? శత్రువు పిలిచి అన్నం పెడతాడా? కాకికైనా ఒక ముద్దేస్తాడు కానీ మనిషికి పెడతాడా శత్రువు? కానీ శత్రువులతో భోజనం. నీవు నా తలకు అభిషేకం చేసి ఉన్నావు, నా కిండె నీళ్ళు పొర్లుచున్నది. ప్రియమైన విశ్వాసే, ఈరోజు మీతో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీ తల మీద అభిషేకం కలిగిందా? నీ కిందె నీళ్ళు పొందుతా ఉందా? దేవునితో గడపలేకపోతున్నాననే బాధ నీలో ఉందా? ఆయనతో సరి అయిన సహవాసం లేకుండా ఉందనే దిగులు నీకుందా? ఇది కానీ ఉంటే దేవుడు నిన్ను అభిషేకించునుగాక. ఇది కానీ లేకపోతే ఇదిగో నిన్ను ఆయన చేయి విడిచేస్తాడు పూర్తిగా. ప్రతి మనిషి దగ్గర దేవుడు చూసేది ఏం తెలుసా? రిపెంటెన్స్, పశ్చాత్తాపము కావాలి దేవునికి. ఇదిగో తప్పులు మనుషులు చేస్తారు సహజం, కాకపోతే రిపెంటెన్స్ ఉండాలి. అయ్యా నీ మందిరములో గడపలేకపోయాను,
అయ్యా నీ సన్నిధిని ఆశ్రయించలేకపోయాను, నీ ప్రసన్నతను నేను చూడలేకపోతున్నాను, ఇదిగో నీతో నేను గడపలేకపోతున్నాను, ఇదిగో నీకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాను, ఆ పనులు ఈ పనులన్నీ నాయన నీ మందిరాన్ని దూరం అయిపోయినాను, ఇదిగో నీ రొట్టె విరచటంలో, ఇదిగో నాయన నీ రక్తంలో, ఇదిగో నీ శరీరంలో పాలు భాగస్తులు నాకు లేవు. చాలా సార్లు తండ్రి నాయన ఆగిపోయినాయి, ఇవన్నీ ఆగిపోయినాయి అయ్యా. ఇక నుంచి నా జీవితంలో అవి ఉండకూడదయ్యా. నీతో గడపాలనుకుంటున్నా, నిన్ను అనుభవించాలనుకుంటున్నా, దావీదులాగా నీ మందిరంలో చేరి నిన్ను ధ్యానించాలనుకుంటున్నా. ఎప్పుడు మనిషిలో కలగాల్సింది పశ్చాత్తాపం, మనిషిలో కలగాల్సింది ఇది మార్పు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతకాలం ఉంటావో తెలియదు. యూట్యూబ్లో నేను వస్తూ ఉంటే నేను నాయిస్తా ఉన్నా, పని మీద పోయి ఒంగోలు నుంచి కారులో వస్తూ ఉన్నా, యూట్యూబ్లో ఇక్కడ పెట్టి చూస్తూ ఉంటే చక్కగా డ్యాన్స్ చేస్తుంది ఆమె, వేస్తూ ఉంది. అబ్బో రకరకాల స్టెప్పులు వేస్తూ ఉంది. అట్టే కూలిపోయింది. ఏమైపోయింది? అట్లాగనే కుప్ప కూలిపోయింది. ఎవరో పెట్టారు నాకు ఇది వాట్సాప్లో చూడండి అని. అట్టే కూలిపోయింది. కూలిపోతాం దేవునితో లేకపోతే. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఎక్కడ పోద్దాం అని నాకు తెలీదు. ఈ లోకంలో నటన తక్కువ కాలమే. లోకంలో నటన గతించిపోయింది. ఎప్పుడు ఆగిపోద్దో తెలీదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఎప్పుడు తీసేస్తాడో తెలీదు. తీసేయకముందే, ఆగిపోకముందే ఆయన పేరేం పేరు? సాయిలన్న ఒక పాట. ఆగిపోకముందే, తుప్పు పట్టకముందే నన్ను వాడుకోయ్యా, కరిగిపోనే అయ్యా. తుప్పుపట్టి భూమిలో కలిసిపోవడం కంటే కరిగిపోవడం మేలయ్యా, నీకోసం కరిగిపోతానయ్యా అని. మనిషి తుప్పు పట్టడం కంటే కరిగిపోవడం మేలు కదా. కరిగిపోయిన ఆయుధానికి పొదును ఎక్కువ. అవునా కదా? కరిగిపోయే ఆయుధానికి ఏమి ఎక్కువ? పొదును ఉంటుంది. సాదితే తుప్పంతా సాదితే ఎట్టయిపోద్ది ఆయుధం? పొదును అయిపోద్ది కదా. క్రైస్తవ విశ్వాసి కూడా కరిగిపోవాలా దేవుని కోసం బ్రతకాల. వాట్ ఎవర్ మేబీ, నువ్వు ఇప్పుడు దాకా ఎట్ట బ్రతికావో నాకు తెలీదు, నాకు అనవసరం. ఇక నుంచి నువ్వు కరిగిపోవాలా. దేవుని సన్నిధిలో నివసించాలన్న తపన ఉండాల. దేవుని ఆశ్రయించు వారికి భద్రత, క్షేమం. దేవునితో సహవాసం చేయు వారికి సహవాసం చేయడానికి నిన్ను పిలిచాడనే ఇదిగో దృఢ నిశ్చయం నీలో ఉండాలా. నన్ను పిలిచాడు ఆయన, నన్ను ఎన్నుకున్నాడు ఆయన, నేను ఆయన బిడ్డను, ఆయన సొత్తును. ప్రియమైన దేవుని బిడ్డరా, మనిషికి కావాల్సింది ఏం తెలుసా? దేవుని దగ్గర నుంచి ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. మనిషి దగ్గర దేవుడు కోరుకునేది ఏం తెలుసా? చూడండి, 2వ కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. బాగా మైక్ తీసుకో పాప, ఈ మాట అందరు వినాలా. ఘనతల వలనను సుకీర్తి, దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని
స్థితులలో అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉండునట్లుయు మేము మోసగాండ్రమై ఉండునట్లుయు సత్యవంతులము సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండియు తెలియబడని వారమై అట్లుండియు బాగుగా తెలియబడిన వారము బాగుగా తెలియబడిన వారము చనిపోవుచున్న వారమైనట్లుండియు చనిపోవుచున్న వారమై ఉన్నట్లుయు ఇదిగో బ్రతుకుచున్న వారము ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండియు బడిన వారమైనట్లుండియు బడిన వారమై అట్లుండియు చంపబడిన వారము చంపబడిన వారము దుఃఖపడిన వారమైనట్లుండియు దుఃఖపడిన వారమై అట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము ఎల్లప్పుడూ మేము సంతోషించు వారము దరిద్రులమై అట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఐశ్వర్యమును కలిగించు వారము ఏమీయూ లేని వారమై అట్లుండియు సమస్తమును కలిగిన వారము. ఓ కొరింథీయులారా, అరమరక లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము మీకోసం మా హృదయాన్ని విశాలం చేస్తున్నాం. మీ పట్ల మా ప్రేమకు ఏ పరిమితులు పెట్టలేదు, కానీ మీరే మీ ప్రేమకు అవధులు పెట్టారు. దీనికి ప్రతిఫలంగా మీరు కూడా మీ హృదయాలను విశాలపరచుకోండి అని నేను పిల్లలతో చెప్పినట్లు మీతో చెబుతున్నాను. ఎట్లా చెప్తున్నానంట? పిల్లలతో చెప్పినట్లే చెప్తున్నాను. మీరు అర్థం చేసుకుంటాను, బోధిస్తున్నాను. దేవాతి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ పై వచనంలో రాస్తున్నాడు ఆయన. మేము ఎట్లాగుంటామంటే దెబ్బలు, చెలసార్లు, అల్లర్లు, శ్రమలు, జాగరణలు, ఉపవాసాలు వచ్చిన సమయాలు ఎన్నో ఉన్నాయి. పవిత్రతతో, జ్ఞానంతో, దీర్ఘశాంతముతో, దయా, పరిశుద్ధ, నిష్కపటమైన ప్రేమ, సత్యవాక్యం అనే దేవుని శక్తి కలిగి ఉన్నాం. కుడి చేతిలోను ఎడమ చేతిలోను నీతి ఆయుధాలు ధరించుకున్నాం. ఏం ఆయుధాలంట? నీతి ఆయుధాలు. బాగా తెలిసిన వారమై, గుర్తింపు లేని వారిగా ఉంటూ చనిపోతున్న వారమై ఉన్నాం. ఇదిగో జీవిస్తున్నాం, శిక్షింపబడుతున్నాం, చావుకు గురి కాని వారం. దుఃఖంలో ఉన్నా ఎప్పుడు సంతోషిస్తున్నాం. దరిద్రులమైన అనేకులకు ఐశ్వర్యంతులుగా చేస్తున్నాం. ఏమీ లేని వారమైనా అన్నీ కలిగి ఉన్న వారంగా ఉన్నాం. ఓ కొరింథీయులారా, అరమరిక లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మీకోసం మా హృదయాన్ని విశాలం చేస్తున్నాను. ఎన్నో శ్రమలు పడుతున్నాను దేవుని కోసం, అయినా బయటికి కనపడలేదు. లోపలంతా ఇదిగో భయంకరమైన వేదనలు, భయంకరమైన బాధలు. ఒక్క దెబ్బ, గట్టి దెబ్బ కొట్టారు అనుకోండి, ఎన్ని రోజులు ఉంటుందా దెబ్బ? అలా రాడ్డుతో వెనకాల కొట్టారనుకోండి అండి, ఏదో ఒకటి ఇరిగిపోయింది, హాస్పిటల్ కట్టించుకోవద్దా? లోపలంతా ఎట్టుంటుంది? భయంకరమైన నొప్పి కదా. ఒక దెబ్బ కొడితేనే ఎన్నో దెబ్బలు, చెరసాళ్ళు, అల్లర్లు, దూషించడం, శ్రమ పడడం, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఉండడం. సత్యవాక్యం అని దేవుని శక్తి కలిగి ఉన్నాం. పరిశుద్ధితో, నిష్కపటమైన ప్రేమతో బ్రతుకుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనిషి దగ్గర ఆశించేది ఏం తెలుసా? ఈ 6వ వచనం లాస్ట్ వచనం ఉంటుంది. ఒకసారి చదువమ్మా, 18వ వచనం. మనము జీవము కలిగిన దేవుని, 6వ అధ్యాయం 18వ వచనం. నేను మీకు తండ్రినై ఉంటాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమార్తెలుగా ఉంటారని సర్వశక్తి గల యెహోవా చెప్పుచున్నాడు. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏం తెలుసా? ఇప్పుడు చెప్పండి, ఏం కోరుకుంటాడు మన దగ్గర నుంచి ఆయన? చెప్పండమ్మా, ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి ఆయన? శశి, ఇటు చూడాలా. ఏం కోరుకుంటున్నాడు ఆయన మన దగ్గర నుంచి? నాకేం తెలుసు అన్న ఇప్పుడు నుంచి అటు చూస్తుంటే.
ఇప్పుడు ఇటు చూడమని చెప్పి నన్ను అడుగుతున్నావునే. ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీవంట ఆయన కుమార్తెగా ఉండాలని కోరుకుంటాడంట. హల్లెలూయా. ఆడోళ్ళు మాత్రమే చెప్పండి హల్లెలూయా. మీరంట ఆయనకి కుమారులుగా ఉండాలని కోరుకుంటున్నాడంట. హల్లెలూయా చెప్పండి మగవాళ్ళు మాత్రమే. హల్లెలూయా. అంత మించి మీ దగ్గర నుంచి ఆయన ఏది ఆశించటంలా. మీరు ఆయనకి కుమార్తెలుగా, మీరు ఆయనకి కుమారులుగా ఉండాలని కోరుకుంటారంట. ఒకడు అడిగాడంట, పాస్టర్ అయ్యా, నా భార్య ఏమో ఆయనకి కుమార్తె, నేనేమో ఆయనకి కుమారుణ్ణు, మళ్ళీ ఆమె నాకు ఎప్పుడు భార్య అవద్ది, నేను ఆమెకు భర్తను ఎట్ట అవుతానయ్యా అని అన్నాడంట. నా ప్రశ్న అర్థమైందా? అర్థమైంది మీకు? అయ్యా, ఈమెమో కుమార్తె అయ్యా, నేనేమో కుమారుణ్ణి అయ్యా, మేమిద్దరం భార్య భర్తలయ్యి, మాకేమో 4 పిల్లకాయలు అయ్యా, ఆమె నాకు అన్న ఈ చెల్లి అయిపోయా, మళ్ళీ ఇదేందయ్యా ఇట్ట, ఇదేందా ఇట్ట ఇట్ట ఈ రకంగా అన్నాడంట. ఒకడొచ్చి దేవుని ఇదే క్వశ్చన్ వేసాడు. పాస్టర్ వేసిన క్వశ్చనే ఒకడు దేవుని వేసాడు. ఒక ఆమెకి 7 మంది పెనిమిటిలు, చనిపోయిన తర్వాత ఈమె ఎవనికి భార్య అన్నాడు. వేసాడా? వేయలేదా? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పరలోకంలో పెళ్ళికి ఇవ్వబడడం కానీ పెళ్ళి చేసుకోబడడం కానీ ఉండవరా నాయనా. ఇంకా నువ్వు ఈ లోకంలో పెళ్ళిళ్ళు, ఈ లోకంలో భార్యలు అనుకుంటున్నావేవరా? ఏడ ఏగింది సరిపోదంటారా నాయన, మళ్ళీ ఆడగోడా ఏడ ఏగిని సరిపోదంటారా, ఇక్కడ చాలు అని చెప్పి ప్రశాంతంగా బతకాలి, కానీ ఆడగోడ మళ్ళీ భార్య పోయి అంటున్నావు కదా ప్రేమలాగా అని అన్నాడంట. చూడండి ఈ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో చెప్పాల, నీ భార్య నీకేంది? చెప్పండి అమ్మా, చెప్పాల. ఈ మాట చెప్పకపోతే అట్ట. దేవునికి నువ్వు కుమార్తె, ఆయన కుమారుడైపోయా, పరలోకంలో ఏంది నీ భార్య నీకు? చెప్పాలా? సహోదరి, ఈ మాట చెప్తే జీర్ణించుకోరేమో, జీర్ణించుకోలేకపోతున్నా. భార్యల మీద కోపం ఉన్న వాళ్ళందరూ, అబ్బా ఎంత మాట చెప్పిన పాస్టర్ గారు, నేను ఎప్పుడెప్పుడు వదులుకోవాలనుకుంటుంటే పోయింది పోయా సహోదరి అంట అని కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను, నేను దుఃఖపడుతూ బాధపడుతూ మీద ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అంతకన్నా అదృష్టం ఇంకోట్లే. నువ్వు ఆయన కుమారుడైనప్పుడు మాత్రమే, నువ్వు ఆయనకు కుమార్తె అయినప్పుడు మాత్రమే. కుమారుడు కావాలి అంటే ఇదిగో నువ్వు ఆయన గుడారంలో నివసించక తప్పదు, ఇదిగో నువ్వు ఆయనతో సహవాసం చేయక తప్పదు, ఇదిగో నువ్వు ఆయన ఆశ్రయించక తప్పదు, ఆయన కోసం నువ్వు శ్రమలు పడక తప్పదు, ఆయన కోసం నలిగిపోక తప్పదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం ఇంకా శ్రమలు లేకుండా ప్రశాంతంగా నువ్వు బ్రతికేస్తున్నావు? నీకు ఇంకా శ్రమలు తగలటంలా, సంఘానికి శ్రమలు తగలటంలా. తగులుతున్న సంఘాలు అల్లాడిపోతున్నాయి, తగులుతున్న శ్రమలు రోధిస్తున్నాయి, తగులుతున్న శ్రమలు ఇదిగో వణికిపోతున్నాయి. మీకు తెలుసా? ఇదిగో మార్చి 1న ఛత్తీస్గఢ్లో మూడు గ్రామాలను నాశనం చేయాలని ఇదిగో ఇప్పటికే ప్రచారం యూట్యూబ్లో 1వ తేదీ మార్చి కల్లా అందరూ నాశనం చేసేస్తాం ఆ 3 గ్రామాలని. ఇప్పుడే సంఘాలు ప్రతి దేశంలో ఉన్న సంఘాలను హోరెత్తించి ప్రార్థిస్తున్నాయి, ఉపవాసాలు గడుపుతున్నాయి, వాళ్ళకి ఏం కాకూడదని. వాళ్ళకి ఏదైతే మనకేందంటారా? నువ్వు నేను ఈ లోకంలో ఉండే ప్రతి సంఘ విశ్వాసులందరూ ఆయన శరీరానికి అవయవాలు కదా. ఒక్క అవయవానికి దెబ్బ తగిలితే, కాలు బొటనీళ్ళ దగ్గర దెబ్బ తగిలితే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి.
వస్తున్నాయి. కడుపులో ఏదో బాధ అయితే ఇదిగో కళ్ళలోంచి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఒక శరీరానికి అవయవాలు మనమంతా. ఒక్క సంఘానికి దెబ్బ తగిలితే మన కన్నీరు రాకపోతే ఎట్లాగా? నువ్వు ఏమి చేయకపోయినా పర్వాలే, నువ్వు ఆ సంఘాని కోసం ఎంత మాత్రం ప్రార్థన చేస్తున్నావు. మొన్న శుక్రవారం హోల్ నైట్ ప్రేయర్లు అదే చేయించా. ప్రియమైన విశ్వాసి, ఆయన నీ దగ్గర కోరుకునేది ఏం తెలుసా? ప్రత్యేకమైన జీవితం. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ వారి అలవాట్లు, వారి సహవాసం, వారి పద్ధతులు మార్చుకోవాలని దేవాతి దేవుడు పిలుపునిస్తున్నాడు. ఇదిగో నువ్వు ఆయన కుమార్తెగా, ఇదిగో ఆయన నువ్వు కుమారుడుగా ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నీ గుడారంలో నివసించాలనుకుంటున్నాను, ఇదిగో నీ యందు నిలిచి ఉండాలనుకుంటున్నాను, నీ మందిరంలో వాక్యాన్ని ధ్యానించాలనుకుంటున్నాను, ఇదిగో నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను. నువ్వు నాకు బలమైన కోటయ్యా, నువ్వు బలమైన ఆశ్రమయ్యా. నీ సన్నిధిలో క్షేమం ఉంది, నీ సన్నిధిలో సహవాసం ఉంది. ఇదిగో నీ సన్నిధిలో సమస్యకు పరిష్కారం ఉంది. నీ సన్నిధిలో సమృద్ధి ఉంది. ఫలానా విషయంలో సమాధానం లేకుండానయ్యా నీ సన్నిధిలో ఉంటానయ్యా. మోకరిల్లండి ఆరాధనలకు సాగిపోదాం. అయ్యా ఇదిగో నీ ప్రసన్నతను చూడాలని ఆశపడుతున్నా. నీ గుడారంలో సమృద్ధి ఉందయ్యా, సమాధానం ఉందయ్యా, సమస్యకు పరిష్కారం ఉందయ్యా. నీ ప్రసన్నతను చూడాలని కోరుకుంటున్నాను. అంతకన్నా భాగ్యం ఇంకోటి ఉందా క్రైస్తవునికి? దేవుని ప్రసన్నతను చూసే అంత భాగ్యం ఉందా? ఈ లోకంలో ఏది దానికి పరిపాటి, ఏది దానికి సరిపాటి? నీ ప్రసన్నతను చూడాలని ఆశగా ఉంది. అంతకన్నా ఈ లోకంలో మనిషికి కావాల్సిందేముంది? అయ్యా. ఆపదల్లో ఉన్నప్పుడు, తరమబడుతున్నప్పుడు ఇదిగో నైనా దావీదుకి తోడుగా ఉన్నావు. శ్రమల్లో ఉన్నప్పుడు ఇదిగో దావీదు పక్షాన కార్యాలు చేసిన దేవుడుగా ఉన్నావు. అరణ్యములో జనులు అలసిన వారై ఆకలిని దప్పికొని ఉన్నారని తలంచి, అయా వాళ్ళకి తండ్రినా ఇదిగో పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యవలు, ఇదిగో పిండి వేసిన గోధుమలు, కాయ ధాన్యాలు, చిక్కుడుగాయలు, పేలలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదు అతని దగ్గర ఉన్న జనులు భోజనం చేయడానికి తీసుకొని వచ్చాడట. అబ్బా, సమృద్ధితో నిలిపావే. పాదల్లో కూడా సమృద్ధి. నీ సన్నిధిని అనుభవిస్తే సమస్య పరిష్కారమే నీ సన్నిధిలో ఉంటే. అయ్యా నీతో గడపాలనుకుంటున్నావయ్యా, నీ సన్నిధిని అనుభవించాలనుకుంటున్నావయ్యా. అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, ఇదిగో రొట్టె వీచుడు ఎందును, ప్రార్థించుడు ఎందును, ఇదిగో ఎడతెగక ఉన్నారట. మమ్మల్ని ఆ విధంగా ఉంచయ్యా. నీతో గడిపే ప్రతి క్షణం అవి మధురానుభూతులు కదా. పడిపోయిన నన్ను పైకి తీసుకొని రా, పడిపోబోతున్న నన్ను పైకి తీసుకొని రా, పడాలనుకుంటున్న నన్ను పైకి తీసుకొని రా, ఆల్రెడీ పడిపోయి నన్ను ఊపిలోంచి బయటికి తీసుకొని రా. ఈ లోకమనే అగాధ కోపం నుంచి నన్ను బయటికి తీసుకొని నన్ను రక్షించువాడు ఎవడు? నువ్వు తప్ప, నీ ప్రేమ తప్ప
ఇంకేదైనా ఉందా? ఏమీ లేదయ్యా. ఇంకా ఈ లోకం రుచిగా అనిపిస్తుందేమో నాకు. వద్దయ్యా ఈ లోకంతో సహవాసం. దాన్ని పెంటగా నేను ఎంచుకుంటానయ్యా. దాన్ని నా నుంచి దూరం చేస్తాను. నీ ఆత్మ నాతో ఉంచుతావా? నీ సన్నిధిలో గడిపే క్షణాలను ఇస్తావా? యోగ్యతనిస్తావా? నా తలంపులను మార్చివేయి. నా తలంపులను మార్చివేయి. నా ఉద్దేశాలు మార్చివేయి. నా ఉద్దేశాలు మార్చివేయి. నా నా మైండ్ సెట్ని మొత్తం నీ ఆధీనంలో ఉంచుకో. నువ్వు చెప్పిందే నేను చేయాలా, నువ్వు మాట్లాడిందే నేను మాట్లాడాలా. అంతకు మించి నేను ఒక్కటి కూడా నా జీవితంలో, నా నిర్ణయం నా జీవితంలో జరగకూడదయ్యా. జరగకూడదయ్యా. జరగడానికి ఆస్కారమే లేదు. ఈ స్వరూపంలో నీ రూపంలో మార్చు. మీరన్నారు ఒక మాట, మీరు దైవములని మమ్మల్ని మీరు దైవములుగా కూడా పోల్చినారే. ఏ స్థాయిని బట్టయ్యా? ఏముందని మా దగ్గర? కేవలం నీ స్వరూపము నీ పోలికకే కాదు, కానీ ఇదిగో నీ మనసు కూడా మాలో ఉండాలని. ఇదిగో నా మన స్వరూపం మన పోలిక చొప్పున మనిషిని చేసుకుందాం అన్నావు. ఆ మనిషి నీ పోలికను, నీ స్వరూపాన్ని తన పాపం చేత పోగొట్టుకున్నప్పుడు నీ సిలువ రక్తము చేత కడిగే, ఆ సిలువలో నాయన ప్రాణం ఇచ్చి, ఆ సిలువలో తండ్రి నాయన మా కోసం బలియాగమై, ఆ సిలువ ప్రేమ ద్వారా ఇదిగో నీ కుమారునితో మాకు సహవాసం చేయాలని ఆశపడుతున్నావు. మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా. మేమే అనేక సార్లు నమ్మకాన్ని పోగొట్టుకున్నాం. తన కుమారుడితో సహవాసము చేయుట కొరకై మమ్మల్ని పిలిచిన దేవుడిగా ఉన్నావు. ఏ యోగ్యత ఉందని మమ్మల్ని పిలిచావో? ఏ అర్హత లేదయ్యా నువ్వు పిలవడానికి. కేవలం నీ సిలువ రక్తము ద్వారా మమ్మల్ని కడగడము ద్వారే కదా. నేను ఎన్నిసార్లు ఆ సిలువ ప్రేమను మర్చిపోయాను. ఆ సిలువ ప్రేమకు దూరం అయిపోయానయ్యా. ఆ సిలువ ప్రేమ లేకపోతే నేను జీవించలేనయ్యా. నా కుటుంబం బ్రతకదయ్యా. సహవాసం నన్ను చేయని అయ్యా. అనేక దినాలు పోగొట్టుకున్నాను. అనేక సార్లు నిన్ను కాదని వెళ్ళిపోయినాను. అనేక సార్లు కాదని వెళ్ళిపోయాను. దావీదుతో నువ్వు చెప్పిన మాట, నా కోసం ఒక మందిరం కడతావా అని. ఈరోజు నాతో నువ్వు చెప్తున్న మాట, నీ సహవాసానికి నన్ను నువ్వు పిలుస్తున్నావని. నీ సహవాసానికి నన్ను పిలుస్తున్నావని. నేనే అనేక సార్లు నీ సహవాసాన్ని త్రోసివేసి వెళ్ళిపోయానయ్యా. నీ సహవాసం నాకు కావాలా? నీ సన్నిధిని అనుభవించాలా? నా ఆశ్రయంగా నువ్వు ఉండాలా? నాకు బలమైన కోటగా నువ్వు ఉండాలని కోరుకుంటా. అంతకు మించి నన్ను నువ్వేం అడగట్లేదు కదయ్యా. నా కుమారుడితో సహవాసానికి మీరు వస్తారా, సహవాసం చేస్తారా అని పిలుస్తున్నావు. ఈరోజు నుంచి నైనా మా గుండెల్లో ఒక తీర్పు తీర్చుకుంటాం. మా గుండెల్లో తండ్రి నైనా నీకు ఒక మాట ఇస్తున్నాం. నీతో మేము సహవాసం చేస్తాం, నీ సన్నిధిని అనుభవిస్తాం. మాకు ఈ లోకం అవసరం లేదు. ఈ లోకంలోని ప్రతిదీ మమ్మల్ని ఆశించే వాళ్ళే. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ తననైనా నన్ను నరకానికి పంపేదే, పరసంబంధమైన వాటి కోసం చూడడానికి. ఇదిగో కలువరిలో నీ సిలువ ప్రేమను చూసి ముందుకు సాగడానికి నీ కృప మాకు దయచేయండి అయ్యా అని దేవుని ఆరాధించండి.